స్క్రీన్ రావట్లేదు సార్. స్క్రీన్ రావట్లేదు, ఒక్క నిమిషం. సో నా ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. సో అందరికీ బొమ్మ బ్లాక్ బాస్టర్ అని అనుకుంటున్నా. ఈరోజు క్లుప్తంగా క్లియర్ కట్గా ప్రీ మార్కెట్ని నేను చెప్పింది ఫాలో అవ్వండి. సో మనం అనుకునే లెవెల్కి వచ్చింది, ప్రైస్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ వెళ్తుంది. అవునా? am I right? Yes or no? ఎస్ సార్. ఎస్ సార్. How many of you booked your profits? ఎంతమంది మీ ప్రాఫిట్స్ని బుక్ చేయగలిగారు? 600. 1000 rupees, sir. యా, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ Sir, 500. 500, వెరీ 3000, గుడ్, sir. సార్ 500 బుక్ చేశాను సార్. వెరీ గుడ్, సూపర్. Yeah. 1000, సూపర్. 400 సార్. 400, సూపర్. 2000 books, sir. యా, ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏదైతే చెప్పామో దాన్ని కొంతమందికి స్టిల్ క్యాప్చర్ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని నాకు అనిపించి సో నేను మరీ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, క్లుప్తంగా నేను ఇది చెప్పడమే కాదు, దీనికి ఒక ఆప్షన్ స్ట్రైక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రైస్ ఇక్కడ రావడానికి ఒకవేళ ఆప్షన్ స్ట్రైక్ నేను ఇవ్వడం జరిగింది. అవునా లేదా? సిఈ ఇచ్చాను. ఓకే, ఇచ్చాను. చేయలేదు సార్ సిఏపి అనేది. అది పైన మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. అది సపరేట్ మెన్షన్ చేయాల్సిన పని లేదు, అక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఒకసారి అది మీరు చెక్ చేసుకోండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే మనము ప్రైజు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వచ్చినాక తీసుకోవాలని ముందస్తు ప్రిడిక్ట్ చేయగలిగినాము. ఆ ప్రిడిక్షను సిఈ ఏదైతే మనం స్ట్రైక్ తీసుకున్నామో ఆ స్ట్రైక్లో ప్రైస్ ఆ ఏరియాకి రాకపోయినా మనం ఇచ్చిన ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీ మార్కెట్ని కూడా యాడ్ చేసుకోమని చెప్పాను కదా. ప్రీ మార్కెట్ని కూడా యాడ్ చేసుకోమని చెప్పాను. మెసేజ్ చూసారు కదా మెసేజ్లు. ప్రీ మార్కెట్ యాడింగ్ జరిగిన తర్వాత ప్రైజింగ్ అక్కడ వరకే వస్తుందని ఒక ఆలోచన చేసుకోవాలి. ఓకేనా? అవుతుందా? ఆ సమయంలో ఇక్కడ నుంచి మీరు సిఈ ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఒక ఆప్షన్ ఇస్తాను మీకు. ఏంటి, ఒక నిమిషం మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ మీరు చేయాల్సిన పాయింట్ ఏంది, ఇమ్మీడియట్గా సో ఇక్కడ ప్రైస్ ఇంకా ఇక్కడ వరకు వచ్చేదానికంటే ముందు ఇక్కడికే వచ్చింది, ఇండెక్స్ మ్యాచ్ అయింది కాబట్టి ఈ ఏరియాలో మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏరియాలో ఓకేనా? ఈ ఏరియాలో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ టార్గెట్ ఇంకా అయిపోలేదు. ఓకేనా? ఈ ట్రేడ్ టార్గెట్ ఇక్కడ ఎంట్రీ దొరికిన వాళ్ళకి ఇంకా స్టిల్ టార్గెట్ ఉంది. ఫస్ట్ టార్గెట్ 300 ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ టార్గెట్ 300 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి సార్. మేము ఇది క్యాప్చర్ చేయలేకపోయినా ఇండెక్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసిన వాళ్ళకి కూడా ఈ ర్యాలీ క్యాప్చర్ అవుతుంది. ఒకవేళ స్టిల్ నేను క్యాప్చర్ చేయలేదు సార్, నా పరిస్థితి ఏంటి సార్ అంటే మీకు క్లియర్ కట్గా తెలుసు, ఫిబ్ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. అవునా? లో నుంచి హైకి వేసుకోవచ్చా? ఈ ఏరియాకి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు రన్నింగ్ మార్కెట్లో ట్రేడ్ కొట్టకూడదు. పుల్ బ్యాక్ వచ్చిన వెంటనే ఈ ఏరియాలో ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనకేమైంది, మీకు క్లారిఫికేషన్ కోసం ఇది బ్రేక్ అయింది. అవునా? ఇది బ్రేక్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, అరే బ్రేక్ అయింది కదా అని చెప్పి మార్కెట్ కిందికి పోతుందేమో అని ఆలోచన చేస్తాం. ఇక్కడ ఎందుకు బ్రేక్ అయింది అని ఒకసారి ఆలోచన చేయాలి. ఓకే, ఎందుకు బ్రేక్ అయిందంటే మనం తీసుకున్న స్ట్రైక్ 190 రూపీస్ స్ట్రైక్. మనం తీసుకోవాల్సిన స్ట్రైక్ ఎంత ఉండాలి అప్పుడు? ఫిఫ్ క్యాలిక్యులేషన్స్కి మనం తీసుకోవాల్సిన స్ట్రైక్ ఏ ప్రైస్ రేంజ్లో ఉండాలి? 250 అబౌవ్ ఉండాలి. ఒకసారి 250 అబౌవ్ ఉంటే చూద్దామా అదే సమయంలో. సో ఇది తీసుకోవచ్చా? చూసారా? మన ప్యాటర్న్ కూడా ఇక్కడ ఫామ్ అయింది సార్. మన ప్యాటర్న్ ఫామ్ అయింది, కేఎస్ ఫామ్ అయింది, ఫ్లో స్ట్రాటజీ ఫామ్ అయింది, ఎంఏసిడి ఫామ్ అయింది, ఆర్ఎస్ఐ ఫామ్ అయింది, అన్ని ఫామ్ అయ్యాయి. రైట్? ఈ పుల్ బ్యాక్ తీసుకున్నా కూడా మనం డే ఫస్ట్ టార్గెట్ డే హై పెట్టుకోవచ్చు. ఇప్పటికి కూడా అవకాశం ఉంది మీకు. ఓకేనా? ఇప్పుడు మీకు మీరు చెప్పండి రాజా, ఇప్పుడు టార్గెట్ ఎక్కడ వరకు ఉంది సార్ చెప్పాలి అందరూ. 300 సార్. 560 మన టార్గెట్. రైట్? క్యాలిక్యులేషన్స్ నేర్పించాను కదా. 560 మన టార్గెట్. బట్ మనము అంతవరకు ఒకవేళ ఉండలేకపోయినా మనం తీసుకోవాల్సిన టార్గెట్ మనకు ఉంటుంది. అవునా కదా?
సో దయచేసి సో ఈ ప్యాటర్న్లో ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ ఇప్పుడు రన్నింగ్లో కొట్టొద్దు. సో కొద్దిసేపు ఆగి మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే ఎంట్రీ తీసుకొని 560 వరకు టార్గెట్ ఉంది. 560 టార్గెట్ ఈరోజు రీచ్ అవుతుంది. మీరు మీ ట్రేడ్ని ప్లాన్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నుంచి సార్ ఈ కూర్చొని 560 ఎలా వస్తుంది సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం రికార్డ్ బంద్ చేస్తాను. ఎందుకంటే రికార్డులో మనం ప్రీమియం చెప్పి రికార్డులో చెప్తే బాగోదు కదా. దీనికి 560 ఉంటుంది సార్. ఇది ఎట్లా సార్ ఇది? సార్ ఇప్పుడు 550 మనము ట్రెండ్కి ఈక్వల్. యాక్చువల్గా సి టార్గెట్ 550 వరకు అనుకుంటున్నాం. బట్ 550 కంటే ముందు దీని టార్గెట్ రీచ్ అయిపోయింది ఇక్కడ. అర్థమవుతుందా? సో మనం రీసెంట్గా స్వింగ్ కాదు, మార్నింగ్ క్రియేట్ చేసిన స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డే హై టార్గెట్ అయిపోయింది కదా. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి 530 టార్గెట్ అంటే 100 పాయింట్స్ అయితే బుకింగ్ మెయిన్. 100 పాయింట్స్ ఇప్పుడు బుక్ చేశాం కదా లైవ్లో. అలాగా మరీ తీసుకోవడానికి పోతుంటే క్రియేట్ అవుతున్న ప్రతి స్వింగ్ని మనం ప్లాన్ చేయలేం కాబట్టి సో డే లోలో క్రియేట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది డేలో అవునా? మీకు చూపిస్తా చూడండి, ఇది డేలో. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లాన్ చేసిన స్వింగ్లో అయిపోయిందా సెకండ్ టార్గెట్ సార్? సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ ట్రేడ్ మిస్ అయిన వాళ్ళకి ఇక్కడ మళ్ళీ మనం ఆపర్చునిటీ చూస్తున్నాం. అవునా? వాళ్ళకి అంతవరకు అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ అక్యురేట్గా వెళ్తుంది. సెకండ్ టార్గెట్ అనేది దాంట్లో 70 to 80% వెళ్తుంది. థర్డ్ సారి అంటే ఎంట్రీస్, ఫస్ట్ ఎంట్రీ 100% వెళ్తుంది, సెకండ్ ఎంట్రీ 70 to 80% వెళ్తుంది, థర్డ్ ఎంట్రీ 50-50 ఛాన్సెస్. అవునా? ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, రాజా నువ్వు ఇంకొక పాయింట్ మర్చిపోయినావు ఇక్కడ. ఇది క్లియర్ కట్గా ప్రైస్ యాక్షన్ మనకు నేర్పిస్తుంది కదా. ఇప్పుడు ఇది టార్గెట్ అని మీకు 50 క్యాలిక్యులేషన్ అందరికీ తెలుసు కదా, తెలుసా తెలీదా? ఈ హై నుంచి ఈ లోకి మార్క్ చేయండి, ఈ నుంచి ఎంట్రీ, ఇది టార్గెట్. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు ఇక్కడికి కొట్టి ఇది టార్గెట్ బుక్ చేసినావు. అవునా? ఇప్పుడు ఇక్కడికి కొట్టి ఇక్కడ ఎంట్రీ కొడితే ఇది టార్గెట్ బుక్ చేయాలి. గుర్తుపెట్టుకో, వెయిట్ చెయ్యి. అర్థమవుతుందా? లాస్ కాదు, దేనికి వెయిట్ చేయాలా? ప్రాఫిట్. సార్ ఒకవేళ ఇప్పుడు ఇది పుల్ బ్యాక్ లో ఇప్పుడు టార్గెట్ ఈ రోజు రీచ్ అవ్వకపోతే క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు సార్ దీన్ని? మనం ఇంట్రాడే ట్రేడర్లం, మళ్ళీ ఫ్రెష్గా తీసుకుందాం, టెన్షన్ పడద్దు. ఓకేనా? ఓకే సార్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ర్యాలీ సార్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతే ఏం పరిస్థితి అంటే, ఏం బాధపడద్దు. సేల్ అయిపోయినాయి. మనం అనుకున్న మార్నింగ్ ఏమనుకున్నాం సార్ ప్రీ మార్కెట్లో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది, వచ్చిందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోతుందన్నాం, పోయిందా? ఇది జరిగినప్పుడు ఇది కూడా జరిగే ఛాన్స్ ఉంది కదా. ఒకవేళ మనం అనుకున్న దానికంటే కొంచెం ముందుకు పోయింది అనుకో, పోనీ వదిలేస్తాం. నా రూట్లో వస్తేనే నువ్వు నాదానివి, నా రూట్లో నువ్వు రాకపోతే నువ్వు నాదానివి కాదు. అవునా? నీ వెనకాల నేను రాను. లాజిక్ అర్థమవుతుందా? సో దయచేసి ఇక్కడ పీ ట్రైల్ ప్లాన్ చేయండి. సెటప్, ఎనీ యూటిలిటీ సెటప్, మీకు బుద్ధి, మీ ఫేవరెట్ ఉన్నాయి కదా అన్ని అందరి దగ్గర. ఆ ఫేవరెట్ ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చేవారు కాకండి, మల్టిపుల్ ఎంట్రీస్ అయినా పర్వాలేదు. ఈ జోన్లోనే ప్లాన్ చేయండి, ఈ జోన్లోనే, మళ్ళీ ఇక్కడ కాదు. ఓకేనా? సో ఈ జోన్లోనే పీ ట్రేడ్ ప్లాన్ చేయండి. నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను, ఎందుకంటే జూమ్ ఫుల్ అయిపోయింది. ఒక్క నిమిషం, నేను వీడియో పాస్ చేస్తాను దీంట్లో, యూట్యూబ్ వీడియోది. ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు డౌట్ అడిగినా నేను క్లారిఫై చేయొచ్చు. ఓకేనా? సార్ ఇండెక్స్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మనము 0 to హీరో మాట్లాడదాము. మాట్లాడిన తర్వాత లెట్స్ గో ఫర్ ఎవ్రీథింగ్. సో ఈరోజు 0 to హీరో ఏంటి చెప్పాలి. ఈరోజు 0 to హీరో అంటే ఏంటి? జీరో టు హీరో ఏముంది ప్లానింగ్ చెప్పాలి. త్వరగా అందరూ ఓన్గా అనాలిసిస్ చేయగలగాలి. ఈరోజు 0 to హీరో ఏది ఉంది, ఏ సెక్టార్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉందా, బ్యాంక్ ఎక్స్ ఉందా, మిడ్ క్యాప్ ఉందా, లేకపోతే వాట్ ఈజ్ వాట్, ఏది ఉంది, మనం ఏం చేద్దాం, ఏ దాంట్లో ఉందాం అనేది ఇంపార్టెంట్. ఓకే, మిడ్ క్యాప్ అండ్ బ్యాంక్ ఎక్స్ రెండిట్లో ఏది చేద్దాం, ఏ ఎక్స్పైరీ ఎంజాయ్ చేద్దాం, ఏ ఎక్స్పైరీ వాడదాం అనేది కూడా తెలియాలి కదా. తెలియక కూడా మనం చేయలేం. మిడ్ క్యాప్ ఉంది, బ్యాంక్ ఎక్స్ ఉంది, వెరీ గుడ్. మిడ్ క్యాప్ అండ్ బ్యాంక్ ఎక్స్ రెండిట్లోనూ ఏది చూస్ చేసుకుందాం, మీరే చెప్పండి. బ్యాంక్ ఎక్స్, మిడ్ క్యాప్, సిపి పక్కన పెడదాం. సిపి గురించి కాదు, మిడ్ క్యాపా బ్యాంక్ నిఫ్టీనా, బ్యాంక్ ఎక్స్, సారీ. సో కొంతమంది అట్టున్నారు, కొంతమంది ఇట్టున్నారు. ఎనీవే అప్పుడు రెండు చూడాల్సి వస్తుంది. లెట్స్ సి. యా, సో ప్రస్తుతానికి బ్యాంక్ ఎక్స్ అయితే నేను స్క్రీన్ ముందు తీసుకొచ్చాను. ఒకసారి స్క్రీన్ మీద చూసి, మీ అందరికీ తెలుసు యాజ్ యూజువల్గా అనాలిసిస్ ఎలా చేయాలనేది. వెరీ గుడ్.
సూపర్ డూపర్. సో మనం కొంచెం స్ట్రైక్ సెలెక్షన్ అనేది కొంచెం ఓటీఎం తీసుకుందాం. సో 58,500 పిఈ తీసుకుందాం. 58,500 పిఈ. ఎవరైతే రిస్క్ చేయాలనుకుంటున్నారో రాజా గుర్తుపెట్టుకో, ఎవరైతే రిస్క్ చేయాలనుకుంటున్నారో, ఓకే, ఎనీబడి రెడీ ఫర్ రిస్క్? ఎవరైనా రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నారా? రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నారా? రిస్క్ చేయడానికి రెడీగా ఉంటే మీరు 25 రూపీస్కి ఎంట్రీ తీసుకోవచ్చు. అవర్ టార్గెట్ ఈస్ 120, అంటే 100 పాయింట్స్ మన టార్గెట్. సో గుర్తుపెట్టుకో, ఎంట్రీ పాయింట్ టార్గెట్. సో 25 రూపీస్ దగ్గరే రిస్క్ ఉంటుంది. 25 రూపీస్ దగ్గర ఎంట్రీ, ఓకేనా? 25 రూపీస్ దగ్గర ఎంట్రీ, 25 రూపీస్ దగ్గర ఎంట్రీ. బ్యాంక్ ఎక్స్ 58,500 పిఈ, 25 రూపీస్ దగ్గర ఎంట్రీ. సో ఎప్పుడు దాని విలువ పెరుగుతుంది అంటే సో 45 రూపీస్ దగ్గర. సో 45 రూపీస్ దగ్గర తీసుకోవడం మంచిది కాదు కాబట్టి సో ట్రై టు టేక్ అట్ ద రేట్ ఆఫ్ 25, ఓకేనా? అట్ ద రేట్ ఆఫ్ 25. సో మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ పిఈ సైడ్ ఉంది ర్యాలీ. సో ఇది ఎంట్రీ పాయింట్. 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్కి టార్గెట్ సేమే. దిస్ ఈజ్ 1 ఎంట్రీ అండ్ దిస్ ఈజ్ 1 ఎంట్రీ. ఇవి 2 ఎంట్రీ పాయింట్సే. ఈ 2 ఎంట్రీ పాయింట్స్లో సార్ సెబీ 30% ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేశారు. ఎన్ని సజెషన్? ఒక వీడియో చేస్తాను సార్, ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోని బేస్ చేసుకొని సో మీకు క్లారిటీ వస్తుంది. సో ఎందుకు, దేని బేస్ చేసుకొని ఎలా ప్లాన్ చేశారు, సో దానివల్ల ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ మనకు పడతాయి, అన్నిటి మీద నేను ఒక వీడియో చేస్తాను సార్ పవన్ గారు. సో ఆ వీడియోని బేస్ చేసుకొని క్లారిటీ తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 టైప్స్ మన ఎంట్రీ, ఓకే. సో నేను దీన్ని ఎంట్రీ పాయింట్గా చేస్తాను. సో దీన్నే నేను కిందికి తీసుకొస్తాను. ఓకేనా? 25 బీ రెడీ. యా, లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయండి సార్. మీకు అందరికీ తెలుసు కదా, లిమిట్ ఆర్డర్లో స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేసేసి 25 రూపీస్ దగ్గర ప్లేస్ చేసేసేయండి. యా, స్ట్రైకా 58,500 పిఈ, 58,500 పిఈ. యా, ప్రైస్ గాట్ ట్రిగ్గర్డ్, ప్రైజ్ ట్రిగ్గర్ అయిందండి. ప్రైజ్ క్లుప్తంగా క్లియర్ కట్గా ట్రిగ్గర్ అయ్యింది. పిఈ సైడ్ ప్రైజ్ ట్రిగ్గర్ అయ్యింది. మరి చెప్తున్నా, 25కి ట్రిగ్గర్ అయింది. నేను 25కే లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేసిన, నాకు ట్రిగ్గర్ అయ్యింది అంటే మీ అందరికీ ట్రిగ్గర్ అయిందని అర్థం. సో ఇక్కడ ట్రిగ్గర్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకా దీన్ని ప్లాన్ చేసుకోవాల్సిన పని లేదు. సో అవర్ టార్గెట్, సో మినిమం టార్గెట్ ఇది మన టార్గెట్. గుర్తుపెట్టుకో, తొందరపడొద్దు, టెన్షన్ పడొద్దు, వెయిట్ చేయి. జూమ్ చేయాలా? యా జూమ్ ఇట్, ఓకేనా? ఇప్పుడు జూమ్ ఓకేనా? అందరికీ జూమ్ ఓకేనా? యా, గుర్తుపెట్టుకో రాజా, నో ఎనీ అదర్ ట్రేడ్స్. ఇంకా ఎటువంటి ట్రేడ్స్ లేవు. ఇదే ట్రేడు 100 రూపీస్ టార్గెట్. మార్నింగ్ మంచి ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఎలాగో ఆ ప్రాఫిట్ని ఇక్కడ కొంచెం రిస్క్ చేయండి, వెయిట్ చేయండి. 25 రూపీస్కి మనకి ప్రైస్ ట్రిగ్గర్ అయినట్లే లెక్క. సో టార్గెట్ అనేది 100 రూపీస్ మినిమం, ఓకేనా? 100 రూపీస్ మినిమం. సో మధ్యలో ఎటువంటి ట్రేడ్స్ చేయకూడదు. ఒకవేళ మార్కెట్ సిఈ సైడ్ పోయినా కూడా మనకు వచ్చే నష్టము 25 రూపీసే. ఇది బ్రెయిన్లో ఆల్రెడీ ఫిక్స్ అవ్వండి. ఇది ఫిక్స్ అయ్యి హ్యాపీగా కూర్చోండి. అంతవరకు వేరే ఎటువంటి కొత్త యాక్షన్ తీసుకురావద్దు. ఇది జీరో అన్న వాళ్ళ, హీరో అన్న వాళ్ళ, ఈ 2 ఫ్యాక్టర్ని మనసులో పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. లేదు సార్, ఒకవేళ ఇది హీరో అవుతుందని మాకు నమ్మకం ఉంది, మరి ఫస్ట్ టార్గెట్ 100 రూపీస్ వరకు వెయిట్ చేయలేను, మరి నాలాంటి వాడి పరిస్థితి ఏంటి? నేను అంత దూరం వెయిట్ చేయలేను, మరి నాలాంటి వాడి పరిస్థితి ఏంటంటే సో 50 రూపీస్ దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. 50 రూపీస్ ఫస్ట్ టార్గెట్. నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. ఫస్ట్ టార్గెట్, ఓకేనా? ఇప్పుడు క్లియరా? ఫస్ట్ టార్గెట్ ఇది. నేను సెకండ్ టార్గెట్గా పెడతాను. సెకండ్ టార్గెట్ వెయిట్,
బాటమ్ మిడిల్. ఓకేనా, అందరికి అర్థమైంది రాజా? ఆర్డర్ లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయాలండి. ఆర్డర్ తీసుకోవటం లేదు కాదు, లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయండి. ఇంకా ఇప్పుడు మీకు మంచిగా ఇంకా తక్కువ రేట్కే దొరుకుతుంది. సో గో ఫర్ లిమిట్ ప్రైస్. సో ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయాలి, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. పాయింట్ నెంబర్ 1 ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సో మీకు క్లారిటీ కోసం 58,500 PE, ఓకేనా, @25 టార్గెట్ 50 ప్లస్ 100 ప్లస్. ఓకే, ఇప్పుడు స్క్రీన్ అందరికీ క్లియర్ ఉందనుకుంటా. సో నేను వీడియో ఎక్కువ లెంత్ కాకూడదు, ఉండాలి కాబట్టి సో వీడియో పాస్ చేస్తున్నాను. యూట్యూబ్ వీడియో వాళ్ళకి ప్రైజ్ వెళ్తుందని చెప్పాలి. ఓకేనా, ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఇది తీసేస్తాను, స్ట్రైక్ గలీజ్ ఉండకూడదు కాబట్టి. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుందని. ధనుష్ గారు కరెక్ట్ పాయింట్ చెప్పారు. పోతే పోనివ్వాలి, వస్తే రానివ్వాలి. 0 to 0లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. వచ్చిన ప్రాఫిట్నే రిస్క్ చేయాలి. సో మనము క్లుప్తంగా క్లియర్ కట్గా లిమిట్ ఆర్డర్లో మనం ఆల్రెడీ మన టార్గెట్ని ప్లేస్ చేసేసాం. అయితే 0 అవుతుంది, లేకపోతే హీరో అవుతుంది. సో 0 to హీరోలో రెండింటికి స్టిక్ ఆన్ అయ్యి ఉండి, రెండిట్లో ఏది బెస్ట్ అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గమనిస్తున్నారా, 4 రూపీస్ కూడా 16 రూపీస్కి పోయింది. 4 రూపీస్ 16 రూపీస్ పోయిందంటే ఇంటూ 300 టైమ్స్ పెరిగింది. అంటే మార్కెట్ దీంట్లో ప్రెషర్ అనేది కనిపిస్తుంది. కాకపోతే డ్యూ టు వోలటాలిటీ మనం తీసుకున్న 0 to హీరో ఏదైతే ఇండెక్స్ ఉందో, BSEలోకి వెళ్ళి మీరు చూడండి, బ్యాంకెక్స్, ఓకేనా, బ్యాంకెక్స్లోకి వెళ్ళి చూడండి, ప్రైస్ మనం అనుకున్న డైరెక్షన్లో ఫాలో అవుతూ ఉంది. మార్కెట్లో ప్రైస్ ఫాలో అవుతుంది, ప్రీమియం పెరగట్లేదు. అంటే ప్రీమియమ్స్ అన్నీ 0 అవటానికి పాసిబిలిటీ కనిపిస్తున్నాయి. అంతే తప్ప మనం ఫెయిల్ అయ్యామని కాదు. కావాలంటే ఒకసారి మీరు దీని యొక్క ఇండెక్స్ చూడొచ్చు. ఐ విల్ షో, వెయిట్. ఓకే, లెట్స్ సీ. 51,500 PE హోల్డింగ్ సార్ విత్ 14K లాస్. 51,000. లెట్ మీ చెక్. ఒక నిమిషం వీడియో పాస్ చేస్తాను. అన్ని వీడియో లెంత్ కాకూడదని అంతే. ఒకసారి అందరూ స్క్రీన్ మీద చూడాలి. మనము 24కి అరౌండ్ ఈ ఏరియాలో తీసుకున్నాం ట్రేడ్, రైట్? మనం అరౌండ్ ఈ ఏరియాలో తీసుకున్నాం 0 to హీరో. మనం ఈ ఏరియాలో 0 to హీరో తీసుకున్నాం. బ్యాంకెక్స్ 0 to హీరో తీసుకుంది PEనే. మనం అనుకున్న దగ్గర నుంచి ప్రైస్ ఫాలో కూడా అవుతుంది. ఇక్కడ చూడండి, మంచి ఫాలింగే జరుగుతుంది. అప్పటి వరకు లేని ఫాల్ ఒక ఎత్తు అయితే, మనం తీసుకున్న తర్వాత ఫాల్ అయిన ఫాలింగ్ ఒక మంచి ఫాల్ అయితే ఉంది. ఇంకా ఫాల్ ఉంది, 500 వరకు ఈజీగా వస్తుంది. ఇక్కడ వరకు ఈజీగా వస్తుంది. ఈ ఫాలింగ్లో స్ట్రైక్ మూమెంట్ కాకపోతే ఎవరేం చేయలేం. యాజ్ ఎ బయ్యర్గా మనం లాస్ అవుతున్నాం, యాజ్ ఎ సెల్లర్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. మనం అనుకునే డైరెక్షన్లో 0 to హీరో సక్సెస్లోనే ఉంది. మనం అనుకున్న సక్సెస్ రేటు 0 to హీరో సక్సెస్ రేషియోలోనే ఉంది. బట్ ప్రీమియమ్స్ పెరగట్లేదు. డ్యూ టు అన్ని 0 అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ వచ్చుడే ఇంత ఫాల్ అయ్యి ఒక క్యాండిల్కి అదంత ప్రైస్ పడిపోతుంది. సో మేబీ ఇలాంటి ఫాల్ కంటిన్యూగా వస్తే విల్ గెట్ రికవరీ, లేకపోతే స్ట్రైక్ గోయింగ్ టు బి 0. ఓకేనా, బట్ డోంట్ ఫీల్. సో మనం 0 to హీరో ఫెయిల్ అవ్వలేదు. మనం తీసుకున్న ఎంట్రీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ 170 పాయింట్స్ ఫాల్ అయింది. మనం తీసుకున్న ఏరియా నుండి ప్రైజు 170 పాయింట్స్ ఫాల్ అయింది. 170 పాయింట్స్ కాదు, ఇంకా ఫాలో అవుతుంది. గుర్తుపెట్టుకో, ఇంకా ఎక్కడి వరకు ఫాలో అవుతుంది? 200 వరకు, ఇక్కడ వరకు ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి, నేను పాయింట్ చేస్తున్నా కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఫాలో అవుతుంది. ఈ ఫాలింగ్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1 స్పైక్ వస్తేనే నువ్వు అనుకుంటున్న 5 రూపీస్ 4 రూపీస్ దగ్గర ఉన్న మన 0 to హీరో స్ట్రైక్ ఇట్ విల్ రీచ్ 50, 70, 80 అండ్ విల్ కమ్ 0 అవుతుంది. స్ట్రైక్ 0 అవుతుంది. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1 స్పైక్ కోసం వెయిట్ చేస్తున్నాం.
ఒకవేళ ఆ స్పైక్ గన్ రాగలిగితే మన స్ట్రైక్ ఏదండి, మన స్ట్రైక్ ఏది మంది? సో ప్లీజ్ స్ట్రైక్. $58,500. వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్. వీఆర్ లుకింగ్ ఫర్ వన్ స్పైక్. మార్కెట్ పిఈ డైరెక్షన్లోనే వెళ్తుంది. మనం తీసుకున్న దగ్గర నుంచి దగ్గర దాదాపు 150-170 పాయింట్స్ పడ్డది. స్టిల్ మన ప్రీమియమ్స్ పెరగట్లేదు. దానికి కారణము మనం యాజ్ ఏ ఆప్షన్ బయర్గా మనం ఏం చేయలేం. బట్ స్టిల్ ఒక్కసారి మనం అనుకున్న స్టిల్ పెండింగ్ ఉంది, ఇంకా పెండింగ్ ఉంది. టార్గెట్ బ్యాంక్ ఎక్స్లో ఫాల్ అవ్వటానికి ఇంకా పెండింగ్ ఉంది. ఆ పెండింగ్కి ఒక్క స్పైక్ వచ్చినా ఈ స్పైక్ అనేది టక్కని ఇట్లా స్పైక్ లేసి కింద పడిపోతుంది. ఆ సమయంలో మనం ఆల్రెడీ లిమిట్ ఆర్డర్లో టార్గెట్ ప్లేస్ చేసాం కాబట్టి ఎప్పుడోసారి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి లెట్స్ వెయిట్. ఒక్క స్పైక్ కోసం మనం వెయిట్ చేద్దాం. ఓకేనా? ఒక్క స్పైక్ కోసం వెయిట్ చేద్దాం. ఒకవేళ వెయిట్ 0 అయినా కూడా వీఆర్ రెడీ టు షో. మనం పబ్లిక్కి హ్యాపీగా 0 to hero చూపించడానికి కూడా మనం సిద్ధమే. మనకి మొహమాటం లేదు. ఓకేనా? లెట్స్ వెయిట్. ఫ్రెండ్స్, క్లియర్ కట్ వినండి. స్ట్రైక్ 0కి వెళ్ళింది. ఓకేనా? స్ట్రైక్ 0కి వెళ్ళింది. సో వీ డోంట్ వాంట్ టు హోల్డ్ దిస్ పొజిషన్ అట్ 0. సో 0 దగ్గర మనం హోల్డ్ చేయొద్దు. వీ వాంట్ టు ఎగ్జిట్. ఓకేనా? సో 0.75. యా, అందరూ లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయండి. సో మిడ్ క్యాప్ లేదు సార్, ఓన్లీ 0 to hero చేసాం. సార్ ఒకటి చెప్పండి, మనము హీరోనే వేయం. డ్యూ టు డీకే వల్ల మనం 0 అయ్యాం. పాయింట్ నెంబర్ 1 అర్థమవుతుందా? మనం తీసుకున్న నిఫ్టీ ఏది బ్యాంక్ ఎక్స్ ఏదైతే ఉందో మనం తీసుకున్న ప్రైస్ నుంచి ఇండెక్స్ ఆల్మోస్ట్ ఆల్ 175 పాయింట్స్ ఫాలో అయింది. స్టిల్ మన ప్రీమియం పెరగలేదు. అంటే 0 to hero ఈరోజు సిఈ కాలేదు, పిఈ కాలేదు. సో ఒకవేళ అయితే పిఈని అవ్వాలి, అది కూడా కొంచెమే మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్లో కొంతమంది మన వాళ్ళు బుక్ చేశారు ఇక్కడ తీసుకొని. సో వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళందరూ 0 అయ్యాయి, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా 0 to heroలో ఈరోజు 0 అయ్యాను. ఓకేనా? హ్యాపీనా అందరూ? హ్యాపీనా? లెట్స్ గో ఫర్ అందరూ ఎగ్జిట్ అవ్వండి. 0 తర్వాత మనం హోల్డ్ చేసి కూడా వేస్ట్ ప్రీమియం. ఓకేనా? సో ₹1 వరకు మనం హోప్స్ పెట్టుకోవచ్చు. ₹1 తగ్గిన తర్వాత వీ డోంట్ వాంట్. ఓకే, సో ఎగ్జిట్ అవ్వండి. విల్ గో ఫర్ అ బీటీఎస్టీ అనాలిసిస్ చేసుకొని మంచి బీటీఎస్టీ ఎలా తీసుకోవాలో తీసుకుందాం. ఓకేనా? ఒకసారి దీనికంటే ముందు 0 to hero అయిందా లేదా అనేది ఒక్కసారి మనం ఇక్కడ బ్యాంక్ ఎక్స్ యొక్క ఇండెక్స్ చార్ట్ ఓపెన్ చేయాలి. ఓకేనా? బ్యాంక్ ఎక్స్ యొక్క ఇండెక్స్ చార్ట్ ఒక్కసారి ఇక్కడ చూడండి రాజా, ఏం ఫాల్ జరుగుతుంది మార్కెట్లో. ఎంత ఫాల్ జరుగుతుంది ఇక్కడ చూడండి, ఎంత ఫాల్ జరుగుతుంది. 170, 180 ఇక్కడ వరకు డ్యామ్ షూర్గా ఇక్కడ వరకు ప్రైస్ రావాలి. వచ్చినా లాభం లేని పరిస్థితి మనది. సో డీకే అవ్వడం వల్ల మనమైతే ఏం చేయలేం కదా. ప్రైస్ డీకే అయితే ఎవరు ఏం చేయలేం. ఒక బయ్యర్కి ఉన్న శత్రువు ఏదంటే డీకేనే కదా మెయిన్ ఇంపార్టెంట్. సో డీకే అయింది. సో డోంట్ లూజ్ యువర్ మీ కాన్సన్ట్రేషన్ని లూజ్ అవ్వద్దు. అరే లాస్ అయిపోయా, ఇట్స్ నాట్ ఎ లాస్, అది లాస్ కాదు. ఓకేనా? విల్ గో ఫర్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీకి ఒక్కసారి వెళ్ళి మనం అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో ఇది గతం యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. సో నేను మార్నింగ్ పెట్టిన బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ పోయింది? లెట్స్ సీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ బీటీఎస్టీ అనాలిసిస్ చేసి చూద్దాం. రాజా ఇక్కడ క్లియర్గా విను. ఒకసారి డే టైం ఫ్రేమ్ పెట్టు, 1 day టైం ఫ్రేమ్. సో అందరూ రెడీనా? 0 to heroలో లాస్ వచ్చింది ఏదైతే ఉందో ఆ అమౌంట్ని జస్ట్ ఒక బీటీఎస్టీని ముందుగానే తీసుకొని హోల్డ్ చేసి బుక్ చేసుకుందాం ఆ ప్రాఫిట్స్. ఆర్ యూ రెడీ? అందరూ రెడీగా ఉన్నారా?
అందరూ రెడీగా ఉన్నారా? తెలుసుకోవచ్చా? మనం తీసుకుందాం BTST, బట్ ప్రాఫిట్ ముందుగానే ప్లాన్ చేసుకొని. మెయిన్ పాయింట్ ఈస్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. సెల్లర్స్ విల్ గెట్ ప్రాఫిట్ 100% ష్యూర్. ఇక్కడ చూడు రాజా, ఈ క్యాండిల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ క్యాండిల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ క్యాండిల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? క్లుప్తంగా బయింగ్ ప్రెషర్ మార్కెట్లో ఉంది. ఇక్కడ మీకు 2 విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ మీరు 2 విషయాలు తెలుసుకోవాలి. నేను నేర్పిస్తా చూడండి 2 విషయాలు. ఈ విగ్ అంతా బయింగేనండి. ఈ విగ్ బయింగే, ఇది బయింగే, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది కూడా బయింగే, ఇది ఇక్కడ సెల్లర్ ఉన్నారు. ఈ సెల్లర్ మాత్రమే తోడయ్యాడు. మిగతా ఈ భాగం మొత్తం ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి, ఓకేనా? మ్యాక్సిమం ఇదంతా బయింగ్ జోన్. సో ఇక్కడ బయింగ్ ప్రెషర్ ఉంది అంటే BTST ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు చెప్పండి. వితౌట్ ఎనీ ఇండికేటర్ BTST ఏం మనం చేయొచ్చు. సో మీ అందరికీ తెలుసు క్యాండిల్ క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాండిల్ క్యాలిక్యులేషన్లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడండి, కౌంట్ చేయాలి అందరూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ప్లస్ వస్తే BTST CE. 1 minute. సారీ, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో BTST ఏంటండి? CE. సో ఇప్పుడు జస్ట్ ఈ 2 క్యాలిక్యులేషన్లు బేస్ చేసుకొని కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, BTSTకి CE స్ట్రైక్ తీసుకుంటాను. CE స్ట్రైక్ ప్రస్తుతానికి ఎక్స్పైరీ చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసేది ఏంది? ఎక్స్పైరీ ఏది ఉంది అని చూస్తాను. రేపు 25th 26th అంటే ఇంకా మనకి 2 days ఉంది. 2 days ఉండడం చేత నేను తీసుకోవాల్సిన స్ట్రైక్ సో ఆన్ అండ్ యావరేజ్గా 51,700 ఇది తీసుకుంటాను. దగ్గర ఉండేది 51,700 తీసుకుంటాను. ఇప్పుడు చూడు రాజా, 3 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇక్కడ నాకు క్లుప్తంగా కనిపిస్తుంది. సో మన స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. సో దీని హై మనం ఎంట్రీ అనుకోవచ్చా? 305. సో దీనిలో మనం స్టాప్ లాస్ అనుకోవచ్చా? యాజ్ పర్ ఎంట్రీ రూల్స్ హై లో స్టాప్ లాస్. బట్ నేను ఏం చేస్తాను ఇక్కడ మీకోసం, నాకు ఎట్లాగో BTST CEనే, BTST CEనే. నేను కొద్దిసేపు ఆగిన తర్వాత అయినా, ఇంకొక 10 నిమిషాలు ఆగిన తర్వాత అయినా నేను BTST CEనే తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఏం జరిగింది, నాకు 2000 లాస్ వచ్చింది సార్. 2000 లాస్ వచ్చింది, ఓకేనా? సో నేను వెయిట్ చేస్తున్నా 305 కోసం. సో 305 కోసం వెయిట్ చేస్తున్నా. నేను తీసుకున్నా లిమిట్ ఆర్డర్లో, నేను తీసేసుకున్నా. ట్రిగర్ అయిందా షర్ట్ మార్కెట్, ఓకే, నో ప్రాబ్లం. ఎలాగో ఇది క్రాస్ అయితే క్రాస్ అయినట్లే. సో ఐ డోంట్ వాంట్ టు షో ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్. ఇక్కడ చూడొచ్చు 305కి నా ఎంట్రీ పాయింట్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అరే 0 to hero ఎలాగో లాస్ వచ్చింది కదా, 0 to heroలో నాకు లాస్ వచ్చింది కదా, ఒకసారి చూద్దాం. ఒకవేళ నాకు బిఫోర్ మార్కెట్ క్లోజు ఇది ఒకవేళ నాకు 2000 లాస్ రికవర్ చేయగలిగితే నేను హ్యాపీగా ఇక్కడ బుక్ చేసుకొని స్ట్రైక్ మారుస్తాను. ఒకవేళ రికవర్ చేయలేదనుకో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడు, నాకు 1700 ప్రాఫిట్, 1800 ప్రాఫిట్. ఇక్కడ చూడు, నాకు వచ్చింది జస్ట్ 1000 లాస్ యాక్చువల్గా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను హ్యాపీగా, ఇక్కడ చూడండి 2000 ప్రాఫిట్, 3000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. నా 0 to hero బుక్ చేసుకున్నా. ఆర్ యు రెడీ? అందరూ బుక్ చేసుకున్నారా? సో మీరు అనుకున్న స్ట్రైక్కి ఇక్కడ నాకు ఇప్పుడు నేను తీసుకున్న అక్కడ తీసుకున్న క్వాంటిటీ సేమ్, ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ సేమే. 24 points. హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్? 24 points బుక్ చేసాం ఆడుతూ పాడుతూ. సింపుల్, చిన్న లాజిక్. ఎలాగో ఇది వెళ్తుంది, ఇది ఎలాగో దీన్ని టార్గెట్ ఇస్తాను. టార్గెట్ ఇవ్వమంటారా? ఇక్కడ చూడండి, సింపుల్ స్కాల్పింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ టార్గెట్ ఇస్తాను. ఎంత స్ట్రైక్? 51,700 నేను ఇస్తాను. 51,700 నేను టార్గెట్ ఇస్తాను. ఒక్క నిమిషం. సో హౌ మెనీ ఆఫ్ యూ వెయిటింగ్ ఫర్ ద టార్గెట్? వాళ్ళందరికీ నేను టార్గెట్ ఇస్తాను. సార్ నాకు తెలిసి 355 అవర్ టార్గెట్. ఇక్కడ నుంచి ఒక 50 పాయింట్లు అయితే వెళ్తుంది రాజా, 50 పాయింట్లు వెళ్తుంది.
సో దిస్ ఈజ్ అవర్ టార్గెట్. ఓకేనా, నేను తీసేస్తున్నా. ఈరోజు BTST 320కి కానీ మీరు తీసుకోగలిగితే 350 రూపాయలకి ఈ రోజే వెళ్తుంది. ఏ సార్ బుక్డా? కంగ్రాచులేషన్, సూపర్ సార్. బుక్ చేసిన వాళ్ళు కంగ్రాచులేషన్, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు బుకింగ్ అది ఇంపార్టెంట్. ఏంటి ప్రాసెస్, ఎలా ప్రాసెస్, ఎందుకు ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఎలా, ఏమిటి, ఎందుకు. సో హ్యాపీగా మీరు బై చేసి హోల్డ్ చేయొచ్చు. 370 రూపాయల వరకు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి? 320 క్లియర్ కట్గా క్లుప్తంగా చెప్తున్నా. BTST మనం తీసుకునే సమయము 3 గంటల 20 నిమిషాలు. 3 గంటల 20 నిమిషాలకి దీని లోపల మన ఎంట్రీ దొరికితే 370 రూపాయలకి ఒకవేళ ప్రైస్ కానీ రీచ్ అయితే హ్యాపీగా ఎగ్జిట్ అవ్వండి. ఒకవేళ రీచ్ కాకపోయినా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఐ am నాట్ ఏ SEBI రిజిస్టర్డ్ అడ్వైజర్. ఆర్ యు గెటింగ్ మై లాజిక్? యా, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. సో ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో, లేదంటే కింద డిస్క్రిప్షన్లో యూనిక్ తెలుగు యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మెసేజ్ పెట్టండి. లేకపోతే హ్యాపీగా డౌట్స్ క్లారిఫై లేకపోతే మంచిగా మీరు రొటీన్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఉన్నారు ఎంతమంది రెడీగా ఉన్నారు 330+ ప్రాఫిట్ని బుక్ చేసుకోవడానికి? 30 పాయింట్ల ప్రాఫిట్ని బుక్ చేసుకోగలిగితే 0 to hero ఈరోజు మనకి లాస్ లేనట్లే. ఆల్రెడీ ఇట్స్ రన్నింగ్ 15+ పాయింట్స్ ప్రాఫిట్లోనే రన్ అవుతుంది. ప్రాఫిట్ బుక్ చేశారా సార్? ఎందుకు బుక్ చేశారు? నేను చెప్తూనే ఉన్నాను, బుక్ చేయొద్దండి. 330కి బుక్ చేసుకోండి, 330కి బుక్ చేసుకోండి. లేకపోతే దీనికి స్టాప్ లాస్ ఎలాగో లేదు. 5000 లాస్ టు 4500 ప్రాఫిట్ కొట్టేశారు అరుణ్ గారు అప్పుడే ప్రాఫిట్. సూపర్. లెట్స్ సి, ఇది టార్గెట్ బుక్ అయిపోయిన తర్వాత నేను అన్నీ మీకు స్క్రీన్ మీద పెడతాను, మీరు అప్పుడు రిప్లై ఇవ్వండి. టార్గెట్ బుక్ అయిన తర్వాత అప్పుడు నేను మీకు మెన్షన్ చేస్తాను. మీరు హ్యాపీగా మీరు చాట్ బాక్స్ని ఓపెన్ చేసి స్క్రీన్ మీద చూపిస్తాను. యా హరి గారు కంగ్రాచులేషన్, 2000 ప్రాఫిట్. ఎంత పేషెన్స్ సార్ మీకు. పిచ్చి క్వశ్చన్స్ కూడా శాంతంగా సమాధానం చెప్తున్నారు. నేను పిచ్చి క్వశ్చన్ అనుకోను, ఎందుకంటే మీరందరూ నాకు పిచ్చి. ఎస్, ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ టు టార్గెట్. లెట్స్ వెయిట్ అండ్ బుక్ అండ్ ఎంజాయ్ అవర్ డే అండ్ విల్ చేంజ్ అవర్ స్ట్రైక్. మనం స్ట్రైక్ చేంజ్ చేసి, సార్ నా ఇంగ్లీష్ మళ్ళీ అంత మంచిగా ఉండదు, సో మళ్ళీ దాని మీద కామెంట్లు పెట్టొద్దు. ఎందుకంటే సో నేను మీలాంటి ఒక వ్యక్తిని. ఓకేనా సార్? లిమిట్ ఆర్డర్లో పెట్టా 330కి, కానీ బుక్ అయిపోయింది. సో SL ఆర్డర్ పెట్టాలి, దీనికి మాత్రం SL ఆర్డర్ పెట్టాలి. SL ఆర్డర్ ఇప్పుడు చూడండి, ఇట్లా వెళ్ళి స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి, ఇట్లా ప్లేస్ చేయాలి. ఓకేనా? ఇయర్ లైవ్లో చెప్పిన కాన్సెప్ట్ ఏది మిస్ అయినా మీరు టెక్స్ట్ పడాల్సి చెప్పడం లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా రికార్డెడ్ అయ్యి యూట్యూబ్లోకి మీ ముందుకు వస్తుంది. హ్యాపీగా మీ ముందుకు వస్తుంది, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హౌ మెనీ ఆఫ్ యూ రెడీ? నేను 330 కోసం వెయిట్ చేస్తున్నా. 330 ఇది వచ్చేదేమో తెలియదు, కానీ టైం అయితే 330 దగ్గరికి వచ్చింది. రైట్, కరెక్టేనా? ఇది ప్రాఫిట్లోకి వచ్చేదేమో పక్కన పెడితే ఇది అక్కడక్కడే సస్టైన్ అవుతుంది. టైం మాత్రం 330 వస్తుంది. ప్రైస్ 330కి రమ్మంటే టైం 330కి వస్తుంది. వాట్ ఏ లాజిక్. లెట్స్ సి, ఓన్లీ వీ హ్యావ్ 3 minutes. 3 minutes సమయం ఉంది మిత్రమా. 3 నిమిషాల సమయం మనకు మాత్రమే మిగిలింది. ఈ 3 నిమిషాల సమయంలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న 3:31 మన టార్గెట్ హిట్ అవుతుంది. హిట్ కాకపోయినా కూడా బాధపడాల్సిన విషయం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే మనము అంతాక్షరి ఆడే ట్రేడర్లు కాదు, మనం పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి ట్రేడ్ చేసే ట్రేడర్లము. సో మనకి ఎటువంటి టెన్షన్ లేదు. ప్లస్ BTST కూడా సీనే కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. ఒకవేళ ఈ లోపల ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు మీరు మెసేజ్ డ్రాప్ చేయొచ్చు. స్క్రీన్ మీద ఇది ఓపెన్ చేశాను. సో ప్రజెంట్ 300 మెంబర్స్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో లెట్స్ సీ, హౌ మెనీ ఆఫ్ యూ బుక్ యువర్ ప్రాఫిట్స్? ఎంతమంది ప్రాఫిట్స్ బుక్ చేశారు ఈ ట్రైన్లో? 0 to heroలో ఉన్న ట్రైన్ లాస్ట్లో రికవర్ చేసుకొని ప్రాఫిట్లో ఉన్నారా తెలుసుకోవచ్చా? సో ఎందుకంటే ఇంకా టైం కూడా ఎక్కువ లేదు, ప్లస్ వీడియో కూడా ఎక్కువ లెంత్ కాకూడదు కాబట్టి చెప్తున్నాను. 7 lotsతో బుక్ చేశారు. సూపర్ చంద్ర గారు. 51,900 CE. మీ బుక్డ్ 1000 బుక్డ్, 1500 బుక్డ్, హోల్డింగ్ ఆల్మోస్ట్ ఆల్ 325 వరకు వెళ్ళింది. బుక్డ్ ప్రాఫిట్ వెరీ గుడ్. మీ బుక్డ్ ప్రాఫిట్ సూపర్. బుక్ లాస్ రికార్డ్ క్రూడ్
సో సూపర్ బుకింగ్ హోల్డింగ్ బుకింగ్ ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ టు అవర్ టార్గెట్ 325 చూడాలి 326 700 ప్రాఫిట్ 327 28 29 30 330 టార్గెట్ డన్ సార్ 330 కరెక్ట్గా వచ్చింది అందరు ప్రాఫిట్లు బుక్ అయ్యాయి గో అండ్ చేంజ్ యువర్ స్ట్రైక్ ప్రైస్ నా టార్గెట్ కూడా బుక్ అయింది స్ట్రైక్ చేంజ్ చేస్తున్నా నా టార్గెట్ కూడా బుక్ అయింది స్ట్రైక్ చేంజ్ చేస్తున్నాను సో గో అండ్ చేంజ్ యువర్ స్ట్రైక్ సెలెక్షన్ చేంజ్ చేయండి త్వరగా దేర్ ఇస్ నో టైం సో మీరు మీ స్ట్రైక్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి 330 స్ట్రైక్ కాకోకుండా సో 51,800 పీఈని ప్లాన్ చేసుకోండి 51,800 పీఈని మీరు తీసుకోవచ్చు 51,800 పీఈని మీరు స్ట్రైక్ సెలెక్షన్లో చేంజ్ చేయొచ్చు ఓకేనా 51,800 పీఈని మీరు తీసుకోవచ్చు సో చూడొచ్చు నేను తీసుకున్నాను ఇప్పుడే నేను స్ట్రైక్ చేంజ్ చేశాను చూడొచ్చు 51,000 తీసుకున్నాను బీటీఎస్టీకి ఎస్ అందరూ పీ అంటున్నారు ఎవరు పీ అన్నా సి అన్నా డి అన్నా ఈ అన్నా ఎఫ్ అన్నా నేను మాత్రం నా రూట్ మార్చను వెరీ వెల్ సో వీ హ్యావ్ ఓన్లీ 30 seconds 40 seconds టైం సో ఐ థింక్ ఆల్ ఆర్ ఇన్ వెరీ గుడ్ గ్రీన్ సూపర్ డూపర్ ఎవరు ఏమన్నా కూడా మనం సిఈనే ఉంటాము లెట్స్ సి మనం ఎందుకంటే ఎవరో ఇచ్చే అలర్ట్ను ఫాలో అవ్వము ఎస్ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళింది ప్రైస్ ఇట్స్ వెరీ గుడ్ సో ఓన్లీ 3 seconds మనం తీసుకున్న సెకండ్ స్ట్రైక్ కూడా ప్రాఫిట్లోనే ఉంది సో ఆల్మోస్ట్ ఆల్ 262 నుంచి ప్రైస్ 278 ఎనీవే ఇప్పుడు చెప్పండి రాబాయిలు తొందరగా ప్రాఫిట్స్ హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్ యువర్ ప్రాఫిట్స్ త్వరగా సో ఎందుకంటే మనకి లైవ్ ఉంది పోస్ట్ మార్కెట్ లైవ్ ఉంది త్వరగా చెప్పేయాలి త్వరగా వీ డోంట్ హ్యావ్ ఎనీ టైం ప్లీజ్ సూన్ సో వీడియో లెంత్ ఎక్కువ కూడా అయింది కాబట్టి వీడియో లెంత్ కూడా బాగా ఎక్కువైంది త్వరగా చెప్పేయాలి సో బుక్ 500 ప్రాఫిట్ 178 బుక్ 2000 ప్రాఫిట్ బుక్ సూపర్ 2K 30 పాయింట్స్ 1K సూపర్ లాస్ కవర్డ్ సూపర్ 2,800 సూపర్ 25 పాయింట్స్ బుక్డ్ ఎస్ ఎందుకంటే 25 రూపీస్ ప్రీమియం గల ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి మనకు గట్స్ ఉన్నాయి సార్ అందుకే ధైర్యంగా తీసుకెళ్ళాం 1.70 30 25 500 బుక్డ్ 3K లాస్ సార్ ఎందుకు సార్ గిరి గారు ఓవరాల్ లాసా అంటే రికవరీ లేకుంటే 3,000 ఏం లేదు సార్ పిఈ అనే స్ట్రైక్ మూమెంట్ రాలేదు సో మార్కెట్ యాజ్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ నౌ క్లోజింగ్ అనేది మనకి అక్కడ జరిగింది లాస్ కవర్డ్ వెరీ గుడ్ సూపర్ 18K లాస్ రాజేష్ గారు సో ఎందుకంటే ఆ పీ మీరు హోల్డ్ చేశారు కాబట్టి ఏది మన 51,500 సంథింగ్ ఓకేనా స్టాప్ లాస్ పెట్టుకోకుండా హోల్డ్ చేశారు కాబట్టి ఎస్ సూపర్ మై మిస్టేక్ సార్ రాజేష్ గారు మిస్టేక్స్ మనకి ఒక ఏమంటారు లెసన్ అనమాట లెసన్ని మనం మంచిగా తీసుకోవాలి పాజిటివ్గా తీసుకోవాలి టెన్షన్ పడకూడదు ఓకేనా సో ఎక్కడ మిస్టేక్ చేసామో దాన్ని కవర్ చేయగలిగితే చాలు ఇప్పుడు బీటీఎస్టీ ఇప్పుడు నేను 0 to 0 తీసుకున్నా 0 to 0 చిన్న లాస్ ఆ చిన్న లాస్ని ఎలా హ్యాపీగా రికవర్ చేయగలిగాను అనేది ఇంపార్టెంట్ అదేవిధంగా ఇది కూడా చేయాలి 8K లాస్ 1,500 లాస్ 6K లాస్ 1,500 లాస్ వై అంటే ఇది మార్నింగ్ మనం పీ డైరెక్షన్లో ఉన్నందుక అంతేనా ఎస్ ఆర్ నో బట్ ఎస్ క్లాస్ టైమింగ్ చెప్తాను 3:35కి మనకి లైవ్ ఉంటుంది సో లెట్స్ కనెక్ట్ ఆన్ లైవ్లో కనెక్ట్ అవుదాం ఎస్ అది కూడా మాట్లాడదాం లైవ్లో కనెక్ట్ అవుదాం లైవ్లో నేను పీ గురించి సి గురించి ఒక క్లారిటీ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ కనెక్ట్ ఇన్ లైవ్ థ్యాంక్ యూ లవ్ యూ